అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళ పరమాద్భుతంగా జరుగుతూ ఉంది. స్వయంగా అక్కడకు వెళ్లిన వారు, వెళ్లలేక టీవీల్లో మొబైల్స్లో చూస్తున్నవారు అద్భుతం, పరమాద్భుతం అని అక్కడ చేరిన దిక్కులు పిక్కటిల్లే జనసందోహాన్ని చూసి పులకించిపోతున్నారు. 40 కోట్ల మంది హిందువులు ఒక్కచోట గ్యాదర్ అవుతున్నారు అని, అది తమ అఖండ శక్తికి సింబల్ అని పొంగిపోతున్నారు. కాని ఇదంతా చూసి మరికొంతమందికి మాత్రం కింద పైన మలమలా మాడిపోతూ ఉంది. ఒళ్లంతా కారం రాసుకున్నట్టు మంట పుడుతూ ఉంది. ఓర్వలేనితనంతో కుతకుత ఉడికిపోతున్నారు. మహాకుంభమేళని చూసి ఖలిస్తానీ ఉగ్రవాద భూతాలు ఇలాగే ఫీలయ్యాయి. రాకాసి మూకలు యాగకుండంలో చీమునెత్తుర్లు పోసినట్టు దారుణానికి పాల్పడ్డారు వీరు. అద్భుతంగా సాగుతున్న మహాకుంభమేళలో మొన్న చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఎంత పెద్ద అగ్ని ప్రమాదం అంటే ఏకంగా 18 టెంట్స్ తగలబడ్డాయి. 2 గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ట్ అయ్యాయి. ఒక్కసారిగా భయం ప్రయాగ్రాజ్ తీర్థంలోని అందరినీ కమ్మేసింది. 15 ఫైర్ ఇంజన్స్ వచ్చి మంటలతో పోరాడాయి. చూశారా, ఇంత జరిగింది అంటే అది ఎంత పెద్ద ప్రమాదకరమైన సంఘటన. జనం సముద్రంలా ఒక్కచోట ఉన్న వేళ, కెరటాలలాగా సముద్రంలోకి దిగి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న వేళ ఇలాంటి సంఘటన వాస్తవంగా ఎంత భయం పుట్టించాలి. ఏదో జరిగిపోతోంది అని ఎటువారు అటు పరుగులు తీస్తే ఎంతటి దారుణ విపత్తుకు దారి తీసేది. కాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వచ్చే భక్తజనాల విస్ఫోటనాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేసి అందుకు తగిన విధమైన ఏర్పాట్లు చేయించారు. ఎలాంటి విపత్తునైనా అవలీలగా కంట్రోల్ చేసేలాగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలా చేశారు కాబట్టి సరిపోయింది గాని, లేదంటే ఇది ఎంత భీకర దారుణానికి దారితీసేదో. అయితే అంతా ఇది ప్రమాదవశాత్తు జరిగింది అనే అనుకున్నారు. ఈ ప్రమాదం పెను ప్రమాదంగా మారనందుకు సంతోషించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, ప్రమాదం సృష్టించడం వల్ల జరిగింది. మనం ముందే చెప్పుకున్నాం కదా, కల్లోర్వలేనివారు, మంచును చూసి మండిపోయేవారు, యాగకుండంలో చీమునెత్తుర్లు కుమ్మరించే రాకాసులు ఉంటారు అని. ఈ ప్రమాదం వీరు సృష్టించిందే. వీరే సృష్టించారట. ఫ్రెండ్స్, ఇది మనం చెప్పుకుంటున్న మాటో, ఇంకెవరో ఊహించి మనకు చెప్పిన మాటో కాదు, సాక్షాత్తు చేసిన వారే చెప్పిన మాట. KZF అని ఒక సిక్కు ఉగ్రవాద సంస్థ ఉంది. KZF అంటే ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్. ఇది మీడియాకు ఒక ఈమెయిల్ ని పంపించింది. ప్రయాగ్రాజ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి మేమే కారణం అంటూ, ఫిలిబిత్ ఎన్కౌంటర్ కు ఇది ప్రతీకారం అంటూ ఈమెయిల్లో పేర్కొంది. ఈ విధంగా KZF తనంతట తానుగా ఈ అగ్ని ప్రమాదాన్ని తామే సృష్టించామని ప్రకటించడం వల్ల ఇది అందరికీ తెలిసింది. ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది టెర్రరిస్టుల కుట్ర అని. ఒక కుక్క బౌబౌమంటుంది, నక్క ఊలవేస్తుంది, ఏనుగు ఘీంకరిస్తుంది, సింహం గర్జిస్తుంది. టెర్రరిస్టులు అమాయకులను టార్గెట్ చేస్తారు. ఇవన్నీ వాటి సహజ లక్షణాలని చాలా కాలంగా ఇదంతా మనం చూస్తున్నాం కాబట్టి మనకు బాగా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎందుకు ఈ ఉన్మాద మూర్ఖ మానవులు ఈ విధంగా పుణ్యక్షేత్రం పైన కోట్లాది భక్తులు పోగైన చోట నిప్పును కక్కారు అనే విషయం చెప్పుకునే ముందు అసలు అక్కడ స్పష్టంగా ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ సండే 19వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో సెక్టార్ 19లో 2 LPG సిలిండర్లు పేలాయి. దీంతో శిబిరాలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిలిండర్లు గీతా ప్రెస్ ఉన్న టెంటులో పేలాయి. ఈ మంటలు కనీసం ఆ తర్వాత 18 టెంట్లకు వ్యాపించాయి. 4 గంటల సమయంలో ఈ మంటలు మొదలవగా 4:30 నిమిషాల లోపలే 15 ఫైర్ ఇంజన్లు అక్కడకు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈలోగా భయంతో భక్తులు అటూ ఇటూ పరుగులు తీశారు. సంఘటన స్థలంలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రాణనష్టం గాని, ఎలాంటి గాయాల పాలవడం గాని జరగకుండా చూశారు. అయితే సడన్ గా LPG సిలిండర్లు ఎలా పేలాయి అంటే, టెంటు చుట్టూ ఉన్న గడ్డికి ముందుగా నిప్పు అంటుకుంది. నిప్పు నెమ్మదిగా టెంటుకి కూడా ఆ తర్వాత అంటుకుంది. దీంతో టెంటు లోపల ఉన్న సిలిండర్లు ఆ అధిక వేడికి గురై పేలిపోయాయి. అప్పుడు మంటలు వేగంగా చుట్టూ ఉన్న మిగతా టెంట్లకు కూడా వ్యాపించాయి. సమయానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ప్రయాగ్రాజ్లోనే ఉన్నారు. తర్వాత ఆయన సంఘటనా స్థలానికి వచ్చి సమీక్షించారు. మరోసారి ఇలాంటి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి అంటూ అధికారులను ఆదేశించారు. ఇలా ప్రమాదం జరిగింది. కోట్ల మంది కదండి సంగమ స్నానాలకు వస్తున్నది. ఈ ఘటన జరిగిన ఆదివారం ఒక్కరోజే 1/2 కోటి మంది సంగమంలో స్నానం చేశారని అంచనా ఉంది. మరి ఇంత పెద్ద క్రౌడ్ ఒక్కచోట గ్యాదర్ అయితే
ఇలాంటి ఏవో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగితే జరగొచ్చు కదా అని అనుకుంటే దట్ ఈజ్ రాంగ్. ఇది అగ్ని ప్రమాదం కాదు, అగ్ని అంటించడం. ఇలా మేమే అంటించాం అంటున్నారు కేజెడ్ఎఫ్ టెర్రరిస్టులు. కెనడాలో నుండి ఈ ఖలిస్తానీ తీవ్రవాద సంస్థ పంజాబ్లోని మీడియాకు ఈ విధంగా ఇది మేమే చేశాం, ప్రజలకు హాని కలిగించాలని దీనిని చేయలేదు, ఇది యోగి ఆదిత్యనాథ్కి ఒక హెచ్చరిక, ఫిలిపిత్ ఎన్కౌంటర్ కి రివెంజ్, ఇది ప్రారంభం మాత్రమే అని ఈ మెయిల్లో రాసి పంపారు. ఇది ఫతే సింగ్ బాఘీ అనే పేరు పైన వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఫిలిపిత్ అనే ప్రాంతంలో 3 ఖలిస్తానీ తీవ్రవాదులను పోలీసులు చంపేశారు. దీనికి రివెంజ్ అంటూ ఈ ఇమెయిల్ వచ్చింది. లక్షలాది మంది తిరుగుతున్న ప్రాంతంలో నిప్పు పెట్టి 2 గ్యాస్ సిలిండర్లు పేలేలా చేసి 18 టెంట్లను బూడిద చేసి ఇంకా మేం ప్రజలకు హాని కలిగించాలని చేయలేదు అని పత్తిగింజ మాటలు చెబితే వినేవారు చెవిలో క్యాబేజీ పెట్టుకుని వింటారా ఏమిటి? టెర్రరిస్టులు అంటేనే పిచ్చెక్కిన ఉన్మాద మృగాలు. పోని వీరు తమ ఉన్మాదంతో పోలీసులనో మిలిటరీనో తమల్ని వేటాడుతున్న ప్రభుత్వాన్నో టార్గెట్ చేస్తారా అంటే వారితో డైరెక్ట్ గా తలపడగల సత్తా ఉండదు. ఏ టెర్రరిస్టునైనా చూడండి, వాడు మనలాంటి అమాయక ప్రజలపైన పడటమే. అక్కడ ఉన్నది భక్తులు, అమాయకులు, పిల్లలు, ముసలివారు, స్త్రీలు ఎవరుంటారు? వీరే ఉంటారు కదా. జబ్బు కలవారు కూడా ఉంటారు. అలాంటి చోట నిప్పు పెట్టి మేం ప్రజలను టార్గెట్ చేయలేదు అంటే యోగి గారు సమర్థమైన ఏర్పాట్లు చేశారు కాబట్టి సరిపోయింది గాని లేదంటే ఎంత దారుణమైన విషాదకరంగా అది మారి ఉండేదో కదా. ఈ ఖలిస్తానీలందరినీ లీడ్ చేస్తున్న వాడొకడున్నాడు. వీడి గురించి మొన్ననే మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. వీడి పేరు గురుపత్వంత్ సింగ్ పన్ను. వీడు మహాకుంభమేళా ప్రారంభానికి ముందే విషం కక్కాడు. ఇలా విషం కక్కుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. మహాకుంభ ప్రయాగ్రాజ్ 2025 యుద్ధభూమిగా మారుతుంది, హిందుత్వ భావజాలాన్ని హత్య చేయండి, ప్రయాగ్రాజ్, లక్నో విమానాశ్రయాల్లో ఖలిస్తాన్ జెండాలను ఎగురవేయండి, చలో ప్రయాగ్రాజ్ అంటూ ఖలిస్తాన్ మద్దతుదారులను ఉద్దేశించి పిలుపిచ్చాడు. కుంభమేళాలో సంక్రాంతి జనవరి 14, మౌని అమావాస్య జనవరి 19, వసంత పంచమి ఫిబ్రవరి 3 ఈ తేదీల్లో ఆటంకాలు కలిగిస్తాము అంటూ హెచ్చరించాడు కూడా. చూశారు కదా ఫ్రెండ్స్, హిందుత్వం, హిందువులు అంటే ప్రతి కుక్కకి వెర్రెక్కుతోంది. ఎందుకంటే హిందువులు 3వ ప్రపంచం అంత విస్తారమైన వారు. ఒక్క కుంభమేళాలోనే 45 కోట్ల మంది గ్యాదర్ అవుతున్నారంటే తమలో హిందుత్వ విశ్వాసం సడలలేదు అని ప్రదర్శిస్తున్నారన్నమాటే కదా. కాబట్టి ఇది చూసి వీరి తలలో పిచ్చి బాగా ముదిరిపోతోంది. అందుకే ఇలా విషం కక్కడం. వీడు యుఎస్ లో ఉంటాడు, చలో ప్రయాగ్రాజ్ అంటాడు. వెర్రి బకరాలేవైనా ఉంటే వీడి మాట వింటాయి, ఇలా దొంగచాటున వచ్చి నిప్పు పెడతాయి. ఏమిటి దీనివల్ల వీరు సాధించేది అంటే పంజాబీల మనస్సులో హిందుత్వం అండ్ హిందువులపైన ద్వేషం పెంచడం కోసం. ద్వేషం పెరిగితే ఏమవుతుంది అంటే వారంతా ఖలిస్తాన్ కోసం వీడి వెనక నిలబడి పోరాడతారన్నమాట. వాస్తవంలో ఇదంతా జరిగే పనేనా? దేశం మరొకసారి వేరవడం జరుగుతుందా? అలా జరగనిస్తారా? 1984లో ఏం జరిగింది? ఖలిస్తాన్ అన్న బింద్రన్ వాలేను అతని సైన్యాన్ని స్వర్ణ దేవాలయంలో దాక్కుంటే అందులోకి దూరి లేపేయలేదా? అప్పుడే అలా జరిగితే ఇప్పుడు ఎలా ఉండాలి? ఇలా జరగని దానికోసం హిందుత్వంలో ఒక భాగంలాగా ఇంతవరకు కొనసాగిన సిక్కు మతాన్ని హిందుత్వానికి వ్యతిరేకంగా మార్చి సొంత ప్రజలను వెర్రోలను చేయడం ఈ విధంగా అవసరమంటారా? పాలస్తీనాను తీసుకోండి. హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్తో పెట్టుకున్నారు. హమాస్ ప్రజలు అంటే గాజా ప్రజలు నియర్లీ 50,000 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఈకను కూడా హమాస్ పీకలేకపోయింది. చివరికి ఇప్పుడు సంధికి దిగిపోయింది. మరి గాజా ప్రజలను ఇజ్రాయెల్ చంపినట్ట? ఇజ్రాయెల్ని గెలికి యుద్ధం తెచ్చుకున్న హమాస్ చంపుకున్నట్ట? హమాస్ మతోన్మాదంతో తమ సొంత ప్రజలనే చంపుకున్నట్టు కాదంటారా? ఇక్కడ అంతే. సిక్కులు నిజం తెలుసుకోవాలి. ఎన్నటికీ భారత్ నుండి పంజాబ్ విడిపోదు. కాశ్మీరే విడిపోలేదు 77 ఏళ్లుగా పోరాడుతున్నప్పటికీ అని గుర్తించాలి. అందుకని ఇలాంటి పన్నుగాడి లాంటి వారిని పల్లూడేటట్టుగా తామే తన్నాలి. పోతే గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అనేవాడు యుఎస్ లో ఉంటూ కుంభమేళా గురించి కూతలు కూశాడు కదా. ఈ కూతలు యుఎస్ వినలేదా? ఈ మాటలు అన్ని టెర్రరిస్టు మాటలు అని అర్థం కాలేదా? మరి అలాంటి టెర్రరిస్టులను దేశంలో ఎలా ఉండనిస్తుంది? అది ఎలా భావప్రకటన స్వేచ్ఛ అవుతుంది? అయితే యుఎస్ కూడా ఇన్ని రోజుల్లా కాకుండా కొంత డిఫరెంట్ గా మారిపోయే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ట్రంప్ వచ్చాడు కదా. ఇప్పుడు మసీదులు, చర్చిలు, గురుద్వారాలను కూడా సెర్చ్ చేస్తున్నారు. అక్కడ ఉండే వలసదారులను, ఇలాంటి టెర్రరిస్టు భావాలు గలవారిని మెడలు పట్టి బయటకు తోసేయడమో, సంకెళ్లు వేసి జైల్లో పడేయడమో చేస్తామంటున్నారు. అప్పుడు మరి పన్నూన్ గాడి లాంటి వారి పరిస్థితి ఏంటో చూడాలి. అయితే కేజెడ్ఎఫ్ పంపించిన
కుంభమేళాలో జరిగిన అగ్ని ప్రమాదానికి మేమే కారణం అన్న ఈమెయిల్ ని పోలీసులు లైట్ తీసుకున్నారు. అంత సీన్ లేదు వారికి. ఒక ప్రమాదం జరిగింది, దాన్ని చూపించి ఇది మేమే చేశాం అని తమ ఉనికిని ప్రదర్శించడానికి బడాయి కొడుతున్నారు, అంతే, అంతకంటే ఏమీ లేదు అని కొట్టిపారేశారు. మరి ఈ విషయంగా మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాట్ రైట్ వాట్ రాంగ్ అనేది తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రతిష్టాకరంగా జరిగే కుంభమేళాకి ఆటంకాలు సృష్టిస్తాము అని కారుకూతలు కూసిన పన్నూన్ గాడిని యుఎస్ మెడలు పట్టి బయటకు తోయాలి అంటారా లేదా, భారత్కి అప్పగించాలంటారా లేదా, మీరే చెప్పండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.